హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ట్రెడిషనల్ లైఫ్ స్టైల్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్‌కొచ్చినుంటి. ఎందుకంటే ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి గదా! ఇది వచ్చేసి అగ్రాల ఉంది. మేము హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో ఉంటాం గనక అగ్రాల మాకు దగ్గరగా ఉంటది. ఈ టెంపుల్ పేరొచ్చేసి శ్రీ అభయ ఆంజనేయ స్వామి ప్రసన్న అని పేరు. ఇంకోటేంటంటే ఇది షనా ఫేమస్ టెంపుల్ ఇది. అంటే బెంగుళూరులో ఉన్న వాళ్ళకి షనా అంటే అందరికీ తెలుస్తుంది. ఇది కర్ణాటకలోనే షనా ఎత్తైన విగ్రహం 110 అడుగులుంటుంది. ఇది ప్రతిష్ఠించి ఒక 6, 7 సంవత్సరాలయితుంది అని అనుకుంటాను. నాకంతగా డేట్ మాత్రం గుర్తుకు లేదు. ఇంకోటేందంటే ఈ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు అంటే ఒక విగ్రహాన్ని మాకు అంటే మా ఆయనకి గిఫ్ట్‌గా వచ్చినుండే ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహము. నేనెప్పుడన్నా నా వ్లాగ్‌లో నేను ఆ విగ్రహం గురించి నేను షూట్ జేసి మీకు చూపిస్తాను. చానా బావుంటది విగ్రహం గూడా. ఇగ ఇది వచ్చేసి శ్రీ పూరి జగన్నాథ స్వామి ఆలయము. చానా బావుంటది. పక్కపక్కలనే ఉంటాయి. చానా గుళ్ళుంటాయి ఈ ఏరియాలనే. ఆంజనేయ స్వామి గుడి అట్లాగే అంటే ల అంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ షన్నా గుళ్ళుంటాయి. నేను దాని గురించి ఇంకొక బ్లాగ్‌లో మీతోని షేర్ చేసుకుంటాను. ఈరోజు ఆంజనేయ స్వామిని మాత్రము అంటే లడ్డు ఉంటుంది గదా! తొక్కుడు లడ్డు అని అంటాం గదా! అలాంటిది అంటే మోతిచూర్ లడ్డు గాకుండా ఇంకోటి ఉంటుంది గదా! బూందీ లడ్డు. ఇగ అలాంటి లడ్డు తోటి అంటే మాలలు జేసి బాగా మంచి డెకరేషన్ జేసిర్రు. అంటే అంత పువ్వులతోటి మళ్ళీ అట్లాగే రకరకాల ఫ్లవర్స్ మళ్ళీ ఇంకోటేంటంటే చానా చిన్న టెంపుల్ ఇంతే ఉంటది స్పేసు. ఇంట్లోనే మనము స్వామివారికి అర్చన, పూజ అంతా ఇంట్లోనే జేస్తారు. స్వామివారు అందులో చిన్నగా కోవెల లెక్క కట్టిండ్రు ఇట్లా. అంటే చిన్న టెంపుల్ లెక్క. స్వామివారి విగ్రహం చానా చిన్నగా ఉంటది గానీ, చానా బావుంటారు. స్వామివారు నిండుగా ఉంటారు. కానీ ఈరోజు మాత్రం ప్రతిసారి డిఫరెంట్‌గా జేస్తారు డెకరేషన్. ఈసారి గూడా చానా డిఫరెంట్‌గా జేషిర్రు. ఇంకోటేందంటే ఇక్కడ అంటే కర్ణాటకలో పూలకి చానా ఫేమస్ గదా! అందుకే ఫ్లవర్ డెకరేషన్ మాత్రం ఏ ఫంక్షన్ అయినా, ఏ టెంపుల్స్‌కైనా ఫ్లవర్ డెకరేషన్ మాత్రం ఒక లెవెల్‌లో ఉంటది. బావుంటాయి ఫ్లవర్స్ అంతా డెకరేషన్ ఫ్రూట్స్ తోటి డిఫరెంట్ డిఫరెంట్‌గా బాగా అలంకరిస్తారు. ఈరోజు గూడా మంచి అంటే డెకరేషన్ మంచిగా జేషిర్రు. అంటే అన్ని ఫ్లవర్స్ మళ్ళీ అట్లాగే ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ తోటి స్వామివారు గూడా చానా నిండుగా ఉండే. ఇంకోటేంటంటే ప్రత్యేకత ఏంది అననంటే మాత్రం ఈడ హోమం జరుగుతది. చానా పెద్ద హోమం జరుగుతది. అంటే అది ఎంత అనంటే ఆహ్, మహాయాగం అంటాం గదా! అట్లా జరుగుతది. చానా పెద్దగా జేస్తారు హోమము. ఇది ముందు అంటే ఉంటుంది వీడియో‌ల్ని మీకు తెలుస్తుంది. ఇంగ స్వామివారికి అర్చన, అభిషేకం మాత్రము అర్చన మాత్రం జేయొచ్చు. అభిషేకం పొద్దున జేస్తారు గనుక ఎవరైనా చేపించుకోవాలనుకుంటే మాత్రం వస్తారు. ఈరోజు మాత్రం డెకరేషన్ తోటైతే నాకైతే మంచిగా అనిపించింది. ఎందుకంటే ప్రశాంతంగా ఉండే. ఇంకోటేందంటే మంత్ర ఉచ్చారణ జరుగుతా ఉండే. అంటే మంత్రాలు బాగా చదువుతా ఉండే. ఇక నేను మాత్రం అంటే మ్యూట్ జేసినాను. ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ ఒస్తాయి గనక. దాన్నింకా. ఇక అంతా అంటే వీడియో మొత్తం అదే పెడదామని అనుకున్నాను. కానీ కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి గదా! దాన్నింకా ఇక నేను పెట్టలేదు. ఇగ ఇప్పుడు మాత్రం అర్చన చేపించుకొని ఇంకోటేందంటే చిన్నగా ఉంది టెంపుల్ గనుక అది అంటే అర్చనలు అట్లాగే అంటే గో ఇంకోటి అంటే పక్కన హోమాలు గిట్లా హోమం జరుగుతా ఉంది గదా! ఇగ దాన్నింకా జనాలను ఎక్కువ నిలబడనిస్తలేరు. అంటే ఫాస్ట్‌గా ఎళ్ళండి అనని జెప్తా ఉన్నారు. ఇగ ఇప్పుడొచ్చేసి మాత్రం ఆంజనేయ స్వామి మహా హోమం జరుగుతా ఉంది. ఇంకోటేందంటే ఇక్కడ అంటే అంతా అంటే మంచిగా పటాలు మాత్రం షనా బాగేస్తారు. ఇది వచ్చేసి స్వామివారికి నవగ్రహ పూజ, ఇంకొకటి ఆహ్, వ వ అంటే ఎన్ని రకాల పూజలుంటాయో అన్ని రకాల పూజలు జరుగుతాయి. ఇంకోటి మహా హోమం జరుగుతా ఉంది జూడండి. ఎంత పెద్ద హోమగుండం అంటే రెడీ జేషిర్రంటే చిన్న ప్లేస్ అయినా కూడా అంటే ఇది సాయంత్రం వరకు గూడా జరుగుతూనే ఉంటది. ఇగ ఎవరెవరైతే హోమం జేపియాలనుకుంటుర్రో ఇగ వాళ్ళొచ్చి అంటే వాళ్ళు చేపిచ్చుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ ఉంటుంది. అంటే మనము ముందే అంటే టికెట్ తీసుకుంటాం గదా! ఇగ దాన్నింకా
ఇంకోటేందంటే ఆ హోమం అంటే మంత్రాలు అట్లాగే హోమం జరుగుతా ఉంటే అది మొత్తం అట్లా స్మెల్ గూడా అంటే హోమంలా ఎన్ని అంటే ఎన్ని రకాల పూజా ద్రవ్యాలు అంటాం గదా! ఇగ అవన్నీ రకాలుగా ఉన్నాయి జూడండి. అవన్నీ వేస్తారు. ఇంకోటేందంటే ఈడ అంటే నాగశిలలు అట్లాగే కొన్ని అంటే ఇగ ఇక్కడ అమ్మవారు ఎవరైతే ఉంటారో ఆ అమ్మవారి విగ్రహాలు గూడా షనా ఉంటాయి. ఇది పెద్దది రావి చెట్టు. ఆ రావి చెట్టు కింద ఉంటాయి. ఇవన్నీ హోమంలో పట్టే ద్రవ్యాలని అంటాం గదా! ఇగ అవన్నీ రెడీ చేస్తా ఉన్నారు. ఆల్రెడీ హోమం జరుగుతానే ఉంది. ఇగ దానికి తగ్గట్టు ఇగ పక్కన ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంది అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకి అంటే కూర్చోవాలి అని అంటే మాత్రం ఇగ అది వాళ్ళ ఓపికకి అనుకోవాలి. షనా అంటే షనా పెద్ద యాగం జరుగుతది ఈడ. అంటే ఆ హోమం చూడనీకి అంటే ఇప్పుడు మేము ఎళ్ళింది పొద్దున అంటే 9:30, 10 మధ్యలో ఎళ్ళినాము. దాన్ని ఇంకా ఇగ మాకు అంటే అంతసేపు నిలబడాలి అనంటే మాత్రం అయ్యలేదు. ఇంకోటేంటంటే చాలా చిన్న ప్లేస్ ఉంది. అంటే చిన్నగా ఉంటది టెంపులు. కానీ ఓపెన్ ప్లేసు. స్వామివారి దగ్గర మాత్రమే మండపం ఏసి ఉంటది. ఇది మొత్తము అంటే ఇగ నాగుల పంచమి గిట్లా వస్తుంది గదా! ఇగ అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగుల పంచమి మీ అంటే ఇగ ఇవన్నీ ఇక్కడనే చేసుకునేకి షనా అంటే ఇంకోటేందంటే షనా నీట్‌గా ఉంటుంది టెంపులయితే. షనా అంటే షనా నీట్‌గా మెయింటైన్ జేస్తారు. ఇంకా ఈ రావి చెట్టు ప్రదక్షిణాలు గూడా చేస్తే మంచి జరుగుతది అనంటారు. అంటే ఇది చిన్న రావి చెట్టే. అంటే ఒక 10, 20 సంవత్సరాలది ఉండొచ్చు అని అనుకుంటాను నేను. ఎందుకంటే చిన్నగా ఉంది చెట్టు మొదలు మాత్రము. అంటే ఇగ అది ఎంత ఏజ్ ఉందో అంత నాకైతే అంత పర్టిక్యులర్‌గా ఏం తెలవదు. కాకపోతే ఒకసారి మాత్రం అడిగినప్పుడు మాత్రం వాళ్ళు జెప్పిండ్రు. అంటే ఉండొచ్చు ఒక 10, 20 సంవత్సరాలని జెప్పేసి. ఇగ పక్కల మాత్రము అంటే స్వామివారి అంటే గుడి పక్క అంటే లోపటనే ఇగ ఇవి అంటే తులసి మాలకి అంటాం గదా! తులసి వనం లెక్క. ఇగ అట్లా ఏసిండ్రు. ఇంకోటేందంటే ఇగ ఇందులోనే జమ్మి చెట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకోటి రావి చెట్టు. ఇంకొకటి వేరే ఏదో అంటే మన బిల్వ దళాలు అంటాం గదా! ఆ చెట్టు గూడా ఉంది. ఇగ అవన్నీ అంటే నీట్‌గా బావుంటాయి. ఇగ నేను దర్శనం జేసుకొని మేము బయటికొచ్చినుంటిమి. ఇగ బయటికొచ్చినంక ఇగ అంటే ఇగ ఇది ఎప్పుడు ఇట్లనే ఉంటది. స్వామివారి అంటే ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి అని కాకుండా ప్రతిరోజు ఇట్లనే కోలాహలంగా ఉంటదిక్కడ. అంటే పక్కలనే ఈ టెంపుల్ అంటే ఇది గూడా గుడినే. అది శ్రీ అమ్మవారి గుడి. అంటే మన దుర్గాదేవి అంటాం గదా! ఆ అమ్మవారున్నారు. ఇగ అంటే దగ్గర దగ్గర ఇప్పుడు ఈ అగ్రాలనే ఒక 10 దేవస్థానాలు ఒకే రోడ్‌లో ఉంటాయి. ఈ గోమాత మాత్రము నేను ఎక్కడ నిలబడితే అక్కడికే వచ్చి ఇది చేస్తా ఉండే. అంటే నిలబడతా ఉండే. ఇంకోటేందంటే చిన్న చిన్న షాపింగ్ జేసుకోవాలని అనుకున్నా గూడా మనకి అగ్రాలు అన్నీ దొరుకుతాయి. అంటే పూజా సామాన్‌కి సంబంధించినయి అన్నీ దొరుకుతాయి. నేను ముందుకు పోతే ఇంకొక అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇది పక్కన వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది. ఇగ నేను అవన్నీ నెక్స్ట్ వ్లాగ్‌లో జేద్దాము అని జెప్పేసి నేను షూట్ జేయలేదు. ఇగ ఈడ మాత్రం నాకీ వెదురు బుట్టలు మాత్రం బాగా నచ్చినాయి. అంటే ఫస్ట్ మాత్రము బెంగుళూరులో అంటే ఇవి వెదురుతోని జేసినయి చాలా తక్కువ ఐటెమ్స్ దొరుకుతా ఉండే. ఇగ ఇక్కడ మాత్రం కొత్తగా పెట్టిండ్రంట. అంటే నేను మా ఇంట్లోకి చాటలు గావాలని అన్నప్పుడు మాత్రం చానా వెతికినుంటే ఈడ బావుండే. ఇంకోటి వెదురు బుట్టలు అడిగినుంటి. కాకపోతే ఏందంటే ఆ ఓనర్ లేరు. ఇగ దాన్ని ఇంకా వాళ్ళని అడిగినాను. అడిగి రేట్ అడిగేసరికి ఆ పక్కన ఉన్న షాప్ ఆమె చెప్తా ఉండే. వాళ్ళు లేరు బయటికి ఎక్కడికో ఎళ్ళిండ్రు. ఇంటికేమో ఎళ్ళిండ్రు అని జెప్పిర్రు. ఇగ ప్రతి ఒక్క ఐటెమ్ మనకిక్కడ దొరకంది అంటూ ఏముండదు. ఒక రకంగా చెప్పాలంటే చిన్న జాతర ఎట్లా ఉంటదో అట్లా ఈడ ప్రతిరోజు అట్లనే ఉంటది. ఇగ ఇంకొకటేందంటే ఇప్పుడు చూపిస్తున్నదే అది బస్ స్టాపు. పక్కలనే ఉంటది బస్ స్టాపు. ఒకవేళ మీరు ఆడనింకా ఇంకా అంటే వచ్చినా గూడా మనకి టెంపుల్ బస్ స్టాప్ అగ్ర బస్ స్టాప్ పక్కలనే ఉంటది. ఇగ ఇవన్నీ ఈరోజు అంటే
ప్రతిరోజు మనకి పూజకు గావాల్సిన ప్రతి ఐటెమ్ దొరుకుతది ఈడ. ఇది పూరి జగన్నాథ స్వామి టెంపుల్ గదా! ఇగ ఇది మొత్తం సరౌండింగ్ అంతా ఇగో ఇట్లుంటుంది. ఇప్పుడు మనం రైట్ సైడ్ తీసుకుంటే మనకి బస్ స్టాప్ ఒస్తుంది. అగ్ర బస్ స్టాప్ ఒస్తుంది. ఇగ నాకు మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం ఒక్క గుడిలా దర్శనం జేసుకోవాలి అన్నట్టుండదు. వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇంకోటి సీతారాముల గుళ్ళు 2 ఉన్నాయి. ఆంజనేయ స్వామి గుళ్ళు 2 ఉన్నాయి. ఒక శివాలయం ఉంది. పూరి జగన్నాథ ఆలయం ఉంది. ఇవన్నీ ఉంటాయి. పక్కలనే మసీదుంది. కానీ అంత అంత ఎంత బావుంటుందంటే అన్ని రకాలుగా మనకి చూసుకుంటే మాత్రం అంటే నాకు మాత్రం ఈడికొచ్చినప్పుడు అంటే నేను ఫస్టు బెంగుళూరుకొచ్చిన కొత్తలో మాత్రం నాకు కొత్తగా అనిపిచ్చేది. అది ఏంటిది అనంటే మన గుడి మళ్ళీ అట్లాగే మసీదు 2 పక్క పక్కలనే ఉండడము. ఇక నా దర్శనం అయిపోయినుండే ఇగ అంటే దర్శనం జేసుకొని బయటకొచ్చినుంటిమి. ఇగ నాకు ఇద్దరు అమ్మాయిలు ఉంటారు గదా! ఇగ అక్కడ అంటే తిరిగే అమ్మాయిలుంటారు గదా! బెలూన్స్ అమ్మాయిలుగా ఉండే ఇద్దరు. ఇగ వాళ్ళు నాకేమన్నా కొనియక్క అనని జెప్పేసి వాళ్ళిద్దరూ ఒకటే అంటే ఇగ చూపిస్తున్నాను గదా! రెడ్ డ్రెస్ మళ్ళీ అట్లాగే బ్లూ డ్రెస్ అమ్మాయిలు. ఇగ అదే అడుగుతా ఉంటే ఏం గావాలి అననంటే ఏదో చైన్ జూపిచ్చింది ఆ అమ్మాయి. ఆర్టిఫిషియల్ చైన్‌లు జూపిచ్చిర్రిద్దరు. ఇగ ఇద్దరికి అనంటే ఒక అమ్మాయేమో హెయిర్ బ్యాండ్ సంథింగ్ ఏదో జూపిచ్చింది. ఇంగ అదే జూస్తా ఉంటే ఇగ పక్కల ఇంకొక అమ్మాయి దగ్గర వాళ్ళు తీసుకుంటా ఉండే. ఇగ చిన్న పిల్లలు గదా! ఇంకోటేందంటే వాళ్ళది కడప అని జెప్పిర్రు ఆ పిల్లలు. అంటే సెవెంత్ ఏమో చదువుతా ఉండ్రంట. ఇగ వాళ్ళ మమ్మీ తీసుకొనొచ్చిందంట. ఇంగ అదే జెప్తా ఉంది. ఇగ నేను వేరే తీసుకోమ్మా అవి ఆర్టిఫిషియల్ గదా! స్కిన్ ఎలర్జీ వస్తది అనంటే, లేదు నాకదే గావాలి అని పాపం ఆ బిడ్డ అంటే ఇది మారం జేస్తా ఉండే. ఇంకోటేందంటే నాకు మా ఇష్యూ పెద్దగా అయిపోయింది గనక ఈ అమ్మాయిని జూస్తే నాకు అంటే కొంచెం బాధ గూడా అనిపిచ్చింది. చదువుకున్న అమ్మాయి వచ్చేసి అంటే ఇట్లా రావడము, అది వాళ్ళ అమ్మతో పాటు అంటే గంగిరెద్దులుంటాయి గదా! వాటిని తీసుకొనొస్తా ఉండే. ఫస్ట్ నేను మ ముందు జెప్పినాను గదా! ఒక గంగిరెద్దు ఇట్లా అంటే నేనెక్కడ నిలబడితే అక్కడే ఉంది. అంటే వాళ్ళ అంటే ఆ గంగిరెద్దు ఓనర్ అనుకుంటాను ఈ అమ్మాయి. వాళ్ళదే అనంట. ఇగ మా అమ్మ ఇగ ఈ ఇద్దరు పిల్లలు ఈ పక్కనే ఉన్న బ్లూ డ్రెస్ అమ్మాయేమో ఆ అమ్మాయికి అంటే వదినవుతుందంట. ఇగ అమ్మాయికి ఇప్పించినాను. నాకు గావాలి అనని జెప్తా ఉండే. ఇగ సరే అని జెప్పేసి ఇగ అమ్మాయి అడిగింది పక్క షాప్‌లో ఉండే. ఇగ అమ్మాయికి ఇప్పించి పంపించేసినాను. ఇగ నాకు మాత్రం ఈ జార్లు మాత్రం భలే ఇష్టంగా అనిపించినుండే. ఇగ అవి తీసుకుందామనని జెప్పేసి ఇగ నేను అంటే ఇగ అడిగినుంటే అంటే అంటే ఇంకా సెట్ జేసుకుంటా ఉండే. ఇగ సరే అంత లోపట ఇంకేమన్నా ఉన్నాయేమని జెప్పేసి చూద్దామని జెప్పేసి వచ్చినుంటే నేనిక్కడ సైడ్‌కి. ఇంగ నాకేమి కనిపియలేదు. కాకపోతే ఈ నెమిలి పించాలు మాత్రం కనిపించినాయి. కానీ చానా పెద్దగా ఉండే. నాకు కొంచెం చిన్నగా ఉంటే బావుండు అని అనిపించింది. కానీ పెద్దగా ఉన్నాయి. ఇంకోటేంటంటే షనా రేట్ చెప్తా ఉండేవాడు. అంటే ఒక్కటి 200 ఏమో చెప్తా ఉండే. ఇగ దానికి సరేలే అని చెప్పేసి నేను జార్లు తీసుకుందామని చెప్పేసి వచ్చినుంటి. మా ఆయన నేనే అంటే ఇగ మా ఆయనకి చెప్తే మా ఆయన అన్నాడు, "అది నాకు తెలవదు నువ్వే చూసుకో" అని చెప్తా ఉండే. ఇగ దానికే అడిగినుంటి. ఇగ ఎవ్వరు పాపం మా యప్పకి బోనీ చేయలేదంట. ఈరోజు ఏందో తెలవదు పాపం మా ఇద్దరు అమ్మాయిలు, మళ్ళీ అట్లాగే ఈ అంకుల్ గూడా అంటే బోనీ కాలేదు. అందరూ వస్తా ఉన్నారు, చూస్తా ఉన్నారు, ఎళ్తా ఉన్నారు. ఇగ అదే చెప్పిండు. ఇంకోటేందంటే ఒక అంటే ఎవ్వరికే గాని బోనీ కాలేదు అననంటే మాత్రం అది శానా బాధ అనిపిస్తది. వాళ్ళు అంటే ఎంతగా మనం ఇండ్ల మనకి ఫుట్‌పాత్ మీద పెట్టుకొని అమ్ముకున్న వాళ్ళకి అది ఏముండదు. పాపం అదే మనము అంటే వేరే దగ్గర షాపింగ్ మాల్‌లల్ల గిట్లా కొంటే మాత్రం వాళ్ళ దగ్గర బార్గెయిన్ చేసేకి అయ్యలేదు. ఇగ అందుకే అవి తీసుకున్నాను. నాకు టోటల్ నేను తీసుకున్నది 3 పెద్ద జార్లు, 2 చిన్న జార్లు. ఇగ అవి తీసుకొని ఇంటికి బయలుదేరినాము. ఇగ ఇదొచ్చేసి మొన్న కన్నడ రాజ్యోత్సవం జరిగింది గదా! అది. ఎంతమంది 'పుష్ప' సినిమా జూషిర్రో ఇంకా నేను జూడలేదు. చూస్తే మాత్రం కామెంట్ జేయండి.
బావుంది సినిమా. కాకపోతే ఏందంటే మాకిక్కడ థియేటర్స్ ఇంకా అంటే ఇది లేదు. బుకింగ్ ఫుల్ అని చూపిస్తా ఉంది. దాన్నింకా మేమింకా ఎళ్ళలేదు. ఇగ పా మంచు మాత్రం సూపర్‌గా మంచుతో పాటు సన్నగా జల్లు పడతా ఉండే. ఇంకోటేందంటే నేను నా అంటే హెడ్ బాత్ చేషినా గనుక నాకు ఇంకా చలిగా ఉండే. దాన్నింకా ఇగ ఇదొచ్చేసి అంటే క్రిస్మస్‌ది డెకరేషన్స్ ఐటెమ్స్ గదా! ఇగ అవన్నిటితోటి మాత్రం అంటే బాగా కనిపిస్తా ఉండే ఎక్కడెక్కడైతే పెట్టిర్రో క్రిస్మస్ ఐటెమ్స్ అవన్నీ. ఇదొచ్చేసి పరంగిపల్లె. పరంగిపల్లెల అందరికీ తెలుసు. ఈడ గూడా ఒక చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్‌లో గూడా మంచిగా జరుగుతాయి పూజలు. ఇంకోటేంటంటే ఆంజనేయ స్వామి జయంతి గనుక ఇగ అన్ని దేవస్థానాలలో జరుగుతాయి గదా! దాన్నింకా ఇదంతా అంటే అమ్మవారి టెంపుల్ కూడా మంచి పూజలయితా ఉండే. వాళ్ళ శుక్రవారం వేరే. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఇంతే నా వ్లాగింగ్. ఇంకొక న్యూ వ్లాగ్ తోటి మీ ముందుకొస్తాను. ఐ హోప్ మీకు గనుక ఈ వ్లాగ్ నచ్చితే కామెంట్ చేయండి. అట్లాగే నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అంటే వచ్చేసి ఈ లేక్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంటది. నేనెప్పుడు బయటికొచ్చినా నాకు ఒక్కసారైనా నాకు ఈడికి రావాలని అనిపిస్తది. అంత ప్రశాంతంగా అనిపిస్తది. నేను ఎక్కువ శాతం ఇప్పుడు అంటే వింటర్ గనుక నేను వాకింగ్ ఇట్లా ఏమొస్తలేను. నా వాకింగ్‌కొచ్చే ప్లేస్ ఇది. దీన్ని అంటే దీని చుట్టూ ఒక రౌండ్ తిరిగినామంటే చాలు. అంటే వాకింగ్ కంప్లీట్ అయిపోతది. ఇంకోటేందంటే ఈరోజు వ్యూ గూడా చానా బావుండే. ఇగ మా ఆయనతోని చెప్పేసి కొంసేపు ఉండిపోదాము అనని చెప్తారకి ఏమీ లేదు. పొద్దున పూటయితే మంచిగా అన్నీ అంటే చిన్న చిన్న పక్షులొస్తాయి. ఎవరైతే వాకింగ్‌కొస్తారో వాళ్ళందరూ తీసుకొచ్చేస్తారు. పావురాలు అవన్నీ ఒస్తాయి. ఇగ మేమొచ్చింది 11 గంటలయింది అప్పటికే. ఇంకోటేందంటే చూడండి ఎంత ప అంటే కూల్‌గా ఉందో వెదరు. అంటే మొత్తం ఇట్లా మంచుతోని కప్పుకొనుంది. ఓకే ఫ్రెండ్స్ ఉంటాను. అందరికీ ఆంజనేయ స్వామి జయంతి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్. బాయ్.